అదేదో మైసబో లేకపోతే బిగ్ బాస్ హౌస్ అనుకుంటున్నారేమో. హాయ్, అస్సలు కానే కాదండి, అంతకంటే ఎక్కువేనండి బాబు. దొంగలు ఎక్కువైపోతున్నారని వాళ్ళని బురిడి కొట్టించేయడానికి ఇలాంటి ఇల్లు ప్లానింగ్ చేసి మరి రెడీ చేసేసారంట. చూడడానికి మైసభకు బాబులాగా ఉంటే లోపలికి వెళ్ళిన వాళ్ళు బుర్ర పిచ్చెక్కిపోయి ఎట్నుంచి వెళ్ళాలో తెలియక అందులోనే బోన్లో పడి గిలకలాగో గిలకల కొట్టేసుకుంటున్నారనమాట. ఇప్పుడు అర్థమైందా అండి? అర్థం కాకపోతే ఆ ఇల్లు ఎలాగుందో మీరు కూడా చూసేయండి. ఒక ఇంటి వీడియో ఇప్పుడు పిచ్చెక్కించేస్తుంది. అది ఇల్లా మైసభ అని ఆశ్చర్యంతో పాటు అబ్బురపరుస్తుంది. ప్రపంచవ్యాప్తంగా చోరీలు ఎక్కువైపోతున్నాయి. డబ్బులను ఈజీగా సంపాదించాలనుకునే వారు దొంగతనాలకు పాల్పడుతున్నారు. అందుకే చాలా ఇళ్లలో హై సెక్యూరిటీ ఏర్పాటు చేసుకుంటున్నారు. కానీ ఒక కెనేడియన్ మాత్రం ఏకంగా దొంగలను భయపెట్టడమే కాకుండా వారిని పూర్తిగా పిచ్చివాళ్లను చేసే ఇంటిని నిర్మించాడు. @river_of పారడైజ్ 17 అనే ఇన్స్టాగ్రామ్ వేదికగా ఈ వెరైటీ స్పెషల్ హోమ్ టూర్ వీడియోను షేర్ చేశారు. దీనిని మొదట టిక్ టాక్ స్టార్ డ్రూ రిస్కర్ సొంతం చేసుకున్నాడు. ఇంటిలో ప్రతి మూలన ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు, మైసభను మించిపోయినట్టుగా ఉంటుంది. ఈ వైరల్ వీడియో ఆరంభంలో ముందుగా తలుపులు తెరిస్తే వెనుక ఒక గోడ ఉంటుంది. ఒక గదిలోకి అడుగు పెట్టగానే ఒక గొయ్యి ఉంటుంది. ఇలా రకరకాలుగా కనిపిస్తుంది. ఈ ఇంటిలోకి ఒకసారి దొంగ ఎంటర్ అయితే కన్ఫ్యూజ్ అయిపోవడం గ్యారంటీ. లోపలికెళ్ళాక బయటకు ఎలా వెళ్లాలో తెలుసుకోవడం కష్టం. ఎన్నో షాకింగ్ రహస్యాలు ఈ ఇంటిలో ఉన్నాయి. ఈ వీడియోను ఇప్పటికే లక్షల మంది చూశారు. పొరపాటున దొంగోడు ఇక్కడికి వస్తే తానంతటి తానే బయటకు ఎలాగోలాగా బయటపడితే చాలని గగ్గోలు పెట్టి బ్రతిమాలుకుంటాడు. మొత్తంలో ఈ ఇల్లే ఒక ఇంద్రజాలంలా అనిపిస్తుంది. అడుగడుగునా ఓ అద్భుతం కనిపిస్తుంది. ఎక్కడ కాలు పెడితే ఎక్కడికి వెళ్తామో తెలియదు. డోర్ ఎక్కడ ఉంది, విండో ఎక్కడ ఉంది, ఇవేవీ అర్థం కాకుండా పిచ్చెక్కించేస్తుంది. ఇలాంటి ఈ ఇంటి నిండా 100కి పైగా మ్యాజిక్ ట్రిక్స్ ఉన్నాయి. మాటల్లో కంటే ఈ వీడియోను చూసేస్తేనే బాగుంటుంది. కంటెంట్ సృష్టికర్త డ్రూ రిస్కర్ ఈ ఇంటిని స్వయంగా రూపొందించారు. ఈ వీడియోకి క్యాప్షన్ గా "నువ్వు దొంగవైతే దీన్ని చూడకు, థ్యాంక్స్" అనే ఇంట్రొడక్షన్ తో ప్రారంభమవుతుంది. ఆ తర్వాత టూర్ స్టార్ట్ అవుతుంది. ఈ ఇంట్లో చాలా రహస్యాలు ఉన్నాయి. ప్రతి మూలలో ఒక రహస్యం ఉంది. అతను తన స్నేహితుడి ద్వారా ఈ రహస్యాలను ప్రజలతో షేర్ చేసుకున్నాడు.